ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు అన్ని ఇస్లామిక్ దేశాలే. ఈ దేశాల అధినేతలను మోడీ పిలిచారంటే దీని వెనుక పెద్ద వ్యూహమే లేకుండా ఉంటుందా? గోధ్రా అల్లర్లకు కారకుడు మోడీనేనని ప్రచారం ఉంది. దీని మీద మోడీకి క్లీన్ చిట్ వచ్చినా కూడా ఇప్పటికీ అది నమ్మేవాళ్లు తక్కువే. మోడీ ప్రధాని అయ్యాక అన్ని హిందూ అనుకూల పాలసీలే ఉంటాయని ప్రచారంలో ఉంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికే, ముస్లిం వ్యతిరేక ముద్ర చెరిపేసుకోవడానికే మోడీ ఇలా ముస్లిం దేశాల అధినేతలను పిలిచారా? తనెంత లిబరల్ గా ఉన్నాడనేది ప్రపంచానికి చూపించుకోవడానికి పొరుగున ఉన్న ముస్లిం దేశాల అధినేతలను మోడీ ఇన్వైట్ చేశారా? ఇలా చేస్తే ముస్లిం వ్యతిరేక ముద్రను తొలగించుకోవడమే కాదు, శాంతి కోసం పొరుగు దేశాల వాళ్లతో దోస్తీ చేస్తున్నట్టు భ్రమ కల్పించడం కూడా మోడీ ఉద్దేశమా? ముస్లింలంటే తనకు ద్వేషం లేదని దేశంలోని ముస్లింలకు చెప్పడానికే ఇలా చేస్తున్నారా? వీటిలో ఒక్కటైనా నిజం కావచ్చు, మొత్తం అన్నీ కూడా నిజం కావచ్చు. మోడీ ఇన్వైట్ చేసినంత మాత్రాన పాక్ పీఎం వస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ నవాజ్ షరీఫ్ ఈ ప్రోగ్రాంకి రావడం వింతే కదా. పాకిస్తాన్ ఆర్మీకి కూడా షరీఫ్ ఢిల్లీ టూర్ అంతగా ఇష్టం లేదు. కానీ షరీఫ్ మాత్రం డెసిషన్ తీసేసుకున్నారు, ఢిల్లీకి వచ్చేస్తున్నారు. సెక్యులర్ ప్రధానిగా మోడీ ముద్ర వేయించుకోవాలనుకుంటే తను మాత్రం ఎందుకు ఆ ముద్ర వేయించుకోకూడదని అనుకున్నారో ఏమో. షరీఫ్ కూడా సెక్యులర్ ముద్ర వేయించుకునే అవకాశం వదులుకోలేకనే వస్తున్నారని అనుకోవాలి. శ్రీలంక ప్రెసిడెంట్ రాజపక్షేను ఈ ప్రమాణ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయడం తమిళ పార్టీలకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా కూడా మోడీ డెసిషన్ మార్చుకోలేదు. బెదిరింపులకు లొంగబోనని సిగ్నల్ ఇవ్వడానికే ఇలా చేశారా? ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా కాన్సులేట్ మీద దాడి కూడా మోడీకి వార్నింగ్ ఇవ్వడానికేనని అంటున్నారు. ముస్లిం దేశాలతో మోడీ దోస్తీ చేయడం ఇష్టం లేకపోవడమే ఈ దాడికి కారణం చెప్తున్నారు. అయినా కూడా మోడీ ఇన్విటేషన్ల విషయంలో డెసిషన్ మార్చుకోలేదు. ఎలాంటి టెర్రరిస్ట్ దాడులకు బెదరబోనని సిగ్నల్ ఇవ్వడమే మోడీ ఉద్దేశమా? చుట్టుపక్కల దేశాల వాళ్లు ఈ ప్రమాణ ప్రోగ్రాంకి వచ్చినంత మాత్రాన పెద్ద క్రెడిట్ ఏమీ మోడీకి రాకపోవచ్చు. కానీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కూడా సెక్యులర్ గానే ఉంటుందని మాత్రం కాస్తైనా పేరొస్తుందేమో చూడాలి.